ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్లో ఆయన పర్యటిస్తున్నారు. జోర్డాన్ పర్యటన అనంతరం ఇథియోపియా, ఒమన్ దేశాలకు వెళ్తారు. ఆ దేశాల్లో ప్రముఖులతో సమావేశమై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై శిఖరాగ్ర చర్చలు జరుపుతారు ఆయన. భారత్ జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్లో పూర్తి స్థాయిలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. తన 2 రోజుల పర్యటనలో ప్రధాని మోడీ జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుసేన్తో సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రధాని జఫర్ హసన్, యువరాజు అల్ హుసేన్ బిన్ అబ్దుల్లాతోనూ ఆయన భేటీ అవుతారు. పర్యటనలో భాగంగా ప్రధాని అక్కడ ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. జోర్డాన్లో సుమారు 17,500 మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇటీవల అమాన్, ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కావడం ఇరు దేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసింది.